నమస్తే. తమిళనాడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్మదనం చెందుతోంది. తప్పు చేశాం కదా అనుకుంటోంది. రాంగ్ స్టెప్ వేశామని భావిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అక్కడ విజయ్ ఒక ఎమర్జింగ్ స్టార్గా కనిపించాడు. తమిళనాడు రాజకీయాల్లో వచ్చే 3-4 దశాబ్దాల పాటు విజయ్కి సంబంధించిన ప్రస్తావన ఉండబోతోంది. విజయ్కి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది. అటువంటి విజయ్ తాను సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేస్తాను అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ పట్ల తనకున్న సైద్ధాంతిక వ్యతిరేకతని పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ దేశంలో సెక్యులర్ పార్టీలు ఉండాల్సిన అవసరాన్ని చెప్తూ వచ్చారు. తాను ఒక సెక్యులర్ పార్టీని స్థాపిస్తున్నాననే విషయాన్ని చెప్తూ వచ్చారు. దేశం సెక్యులర్గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ వచ్చారు. సో ఆయన భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపరంగా నేను వ్యతిరేకిని అని చెప్తూ వచ్చారు. సో 5 ఏళ్ల స్టాలిన్ పరిపాలన పైన ప్రజల్లో వ్యతిరేకత కనపడింది. అది స్టాలిన్ అధికారానికి దూరం చేసే స్థాయిలో లేకపోవచ్చు లాంటి విశ్లేషణలు ఎన్నికలకు ముందు చూస్తూ వచ్చాం. సో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తమిళనాడుకు సంబంధించిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడరు విజయ్తో కలిసి పనిచేయడానికి సంబంధించి చాలా ఆసక్తిని చూపించారు. పార్టీ అధిష్టానం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. మనం డిఎంకేతో వద్దు, విజయ్తో కలిసి పనిచేద్దామని. ఆల్మోస్ట్ డిఎంకే నుంచి బయటకు వచ్చేసింది కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ. బయటకు వచ్చి విజయ్తో కలిసి పనిచేయబోతుంది లాంటి వార్తల్ని కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీకి విజయ్ 60కి పైగా సీట్లు ఆఫర్ చేశారు లాంటి వార్తలు కూడా చూసాం. కేవలం వార్తలు మాత్రమే కాదు, విజయ్ మనసావాచకరణ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకున్నారనే మాట తమిళనాట వినపడుతోంది. అంతేకాదు విజయ్ కొత్తగా పెట్టిన పార్టీ, నెట్వర్క్ పెద్దగా క్షేత్రస్థాయిలో నెట్వర్క్ లేని పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే ఈయన సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమి అన్నాడీఎంకే కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కలిసి కాబట్టి సో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే అడ్వాంటేజ్ అవుతుందని విజయ్ పక్కనున్న వ్యూహకర్తలు బహుశా భావించుండొచ్చు. దానిలో భాగంగానే విజయ్ వైపు నుంచే కాంగ్రెస్తో పొత్తు కోసం ప్రయత్నం జరిగింది. విజయ్ వైపు నుంచి మాత్రమే కాదు, తమిళనాడు కాంగ్రెస్ క్యాడర్ వైపు నుంచి జరిగింది, తమిళనాడు కాంగ్రెస్ లీడర్ వైపు నుంచి జరిగింది. కానీ తమకు మద్దతు ఇస్తూ వస్తున్న బలమైన పార్టీ డిఎంకే, అటువంటి డిఎంకే పార్టీ నుంచి బయటికి రావడానికి ఏఐసిసి ఆసక్తి చూపలేదు. ఆసక్తి చూపని కారణంగా విజయ్తో పొత్తుని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విజయ్తో కనుక కలిసి పనిచేస్తుంటే 60 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కనీసం 40-45 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉండేది అనేది ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. డిఎంకేతో కలిసి పోటీ చేసి 25-26 స్థానాలు అక్కడ డిఎంకే భిక్షలాగా పడేస్తే తీసుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అంటూ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. 26-27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేస్తే 26 స్థానాల్లో పోటీ చేసినట్టుంది నాకు గుర్తున్నంత వరకు. 26 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. సో అదే విజయ్తో వెళ్ళుంటే విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది. తమిళనాడులో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉండేది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసి మరొక 2-3 దశాబ్దాల పాటు అక్కడ రాజకీయంగా బలపడడానికి అవకాశం ఉండేది. రేపొద్దున విజయ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్గా మారడానికి సంబంధించిన అవకాశం ఉండేది. విజయ్ కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితమైనటువంటి కాదు, దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ విజయ్ కంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉండేది. సో అటువంటి ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ మిస్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వేసిన రాంగ్ స్టెప్ కారణంగా అక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. విజయ్ కూడా కొంత దెబ్బతిన్నారు, మెజారిటీ మార్కుకు రాలేకపోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ్కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకా 9 స్థానాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి ఆయనకు మద్దతు ఇవ్వచ్చు, విజయ్ కూటమిలో చేరొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చేరవచ్చు, కానీ గతంలో చేసిన రాంగ్ స్టెప్ తాలూకా నష్టాన్ని మాత్రం పూడ్చుకోలేరు. 5 ఉన్న ఎమ్మెల్యేలు సడన్గా 30 మంది 40 మంది కాలేరు కదా. సో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేకుండా పార్ట్నర్ని వదులుకుంటే నష్టం జరుగుతుందనే భయంతో నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ పార్టీకి తమిళనాడులో నష్టం జరిగింది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిక్గా చేసిన మిస్టేక్గా విజయ్తో పొత్తు పెట్టుకోకపోవడాన్ని చూడాల్సి ఉంది.